అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. పైడి రాకేష్ రెడ్డి, ఈరోజు ప్రత్యేకంగా కూడా సభకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాపం తెలిపారు. ఏం చెప్తారు అసలు మన్మోహన్ సింగ్ గురించి మీరు? గౌరవనీయ స్వర్గీయ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అంటే ఒక మరుపురాని చరిత్ర లిఖించాడు ఈ భారతదేశంలో. అంటే ఇప్పుడున్న యువత కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత భారతదేశం కావచ్చు, ఈరోజు వాళ్ళు అనుభవించే ఈ ప్రపంచీకరణలో ఒక భాగమైంది ముఖ్యంగా ఆద్యుడు మన్మోహన్ సింగ్ గారు. 1991లో పివి నరసింహ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అతను సంస్కరణలు మొదలుపెట్టడం వల్ల ఈరోజు మనం చూసే ఐఫోన్లు కావచ్చు, స్మార్ట్ ఫోన్లు కావచ్చు, ఎల్ఈడీలు కావచ్చు, ఎల్సిడీలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రా రోడ్స్ కావచ్చు, విదేశీ పెట్టుబడులు కావచ్చు, ఇవన్నిటికీ ఒక కొత్త రకంగా ఆలోచనతో ఈ భారతదేశాన్ని ఆధునిక భారతదేశంగా తీర్చిదిద్దిన ఘనత స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారిది. మరీ ముఖ్యంగా ఆ దేశాన్ని ఇంకొక ఆధునిక పద్ధతిలో ముందుకు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు. అతను మరొక పక్క రాష్ట్రంలో రాజకీయం అంతా కూడా రెండు కేసుల మధ్యలో జరుగుతుంది. ఒకటి కేసు కేటీఆర్కి సంబంధించినటువంటి ఈ కార్ రేస్ సంబంధించి, మరొకటి పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్కి సంబంధించి. పుష్ప సినిమాకి సంబంధించి గతంలో మీరు కామెంట్ చేశారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ హీరో తీరుపై ఎట్లా చూస్తారు? కేసులు, సినీ పెద్దలు వెళ్ళి సీఎంను కలవడం, ఇదంతా ఇది ముఖ్యంగా అల్లు అర్జున్ కాకుండా అల్లు అర్జున్ కుటుంబం, అల్లు అరవింద్ గారు కావచ్చు, లేకపోతే చిరంజీవి గారి కుటుంబాలు కావచ్చు, ఈ కోకాపేటలో ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, కోట్లాది వేలాది కోట్ల ల్యాండ్స్. ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడనే కోకాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఏదో ఎక్కడో ముడిపడి ఉన్నట్లు ఆ ఇష్యూస్ వచ్చి ఈ రూపంలో బయటపడుతున్నాయి. ఇప్పుడు రెండోది బాధాకరమే కావచ్చు ఇష్యూ, కానీ ఇప్పుడు అట్లా అనుకుంటే కుంభమేళలో కానీ, లేకపోతే రాజమండ్రి పుష్కరాలు కానీ, రాజకీయ సభలలో కానీ ఎన్నోసార్లు కొన్ని తొక్కిసలు జరిగినాయి, దుర్ఘటనలు జరిగినాయి. కానీ ఈ రకంగా దీన్ని తప్పుదో పట్టియచ్చు, పక్కదో పట్టియచ్చు, లేకపోతే తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నీ మరిపించేటట్టు చేయొచ్చు రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. కానీ ఒకరు మహిళ తొక్కిసలాటలా చనిపోయింది, ఇంకొకరు సీరియస్గా ఉన్నారు. కాబట్టి హీరో అయినా ఎవరైనా నా కామన్ సివిలియన్ కాబట్టి దాంట్లో తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి తీరును తప్పుపడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనం మీదకు పోయినప్పుడు ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీ కట్టుకుంటే ఇద్దరు చనిపోయారు. మరి దానికి కూడా ముఖ్యమంత్రి కానీ ఏ 11గా బుక్ చేసి ఆయన కూడా శిక్ష చేయాలా, ఆయన కూడా నష్టపరిహారం చేయాలి వ్యక్తిగతంగా. ఇప్పుడు అల్లు అరవింద్తో ఎట్లయితే 2 కోట్లు ఇప్పించాడో ఇద్దరు కుటుంబాలకు 2 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ఇప్పుడు ఫ్లెక్స్లు ఎవరి గురించి కట్టారు? గౌరవనీయ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి గారి గురించి కట్టారు. అంటే నీ బాధ్యత ఉన్నట్లే కదా. నువ్వు మెదక్ వెళ్తేనే ఆ పిల్లలు ఫ్లెక్స్ కట్టారు, నువ్వు మెదక్ వెళ్ళకపోతే ఆ పిల్లలు అక్కడికి ఎందుకు ఫ్లెక్స్లు కడతారు? కాబట్టి ఏ 11కి ఎట్లయితే అల్లు అర్జున్ బుక్ చేశారో ఏ 11కి రేవంత్ రెడ్డి గారిని బుక్ చేయాలా. అంటే మెగా ఫ్యామిలీ అన్నారు కాబట్టి చెప్తాను. ఇందాక పవన్ కళ్యాణ్ అక్కడ చిట్చాట్ చేస్తూ కూడా రేవంత్ తీరును మెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. మరి బీజేపీ ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తుంది? నేను బీజేపీ దయచేసి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఆ రేవతి అనే అమ్మాయి, ఎవరైతే అమ్మాయిలా చనిపోవడం బాధాకరం అంటే అదే చెప్తున్నాను. అక్కడ తొక్కిసలాటలా అంటే ఆ రకంగా అల్లు అర్జున్ ఏమేం చేశాడు అనేది సబ్జెక్ట్ పక్కన పెడితే, దాన్ని ఈరోజు తెలంగాణ 4.5 కోట్ల ప్రజల సమస్యలు పక్కదో పట్టేట్లు, తెలంగాణ ప్రజలకు ఇంకొక పని లేనట్లు, వాడెవడో పనికిరాని అదే ఒకవేళ ఈ తప్పెవరు ప్రధాన కారణం ముఖ్యమంత్రి గారు, సినిమా ప్రొడక్షన్ ఇద్దరు రాజీనామా చేయాలి. వీళ్ళు 32 షోలు ఎట్లిస్తావు ఒక్కరోజుకు? నేను ఈ రోజు కాదు, ముందు అన్నాను, చనిపోక ముందు అన్నాను, పిక్చర్ మూవీ రిలీజ్ కాకముందు అన్నాను, రోడ్డు పెంచావా, థియేటర్ పెంచావా, సెక్యూరిటీ పెంచావా? ఏది పెంచకుండా నువ్వు బెనిఫిట్ షోలు ఎట్లిస్తారు? అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. మీడియా కూడా అడగండి, ముఖ్యమంత్రి గారిని అడగండి, సినిమా ఎందుకు ఇచ్చారు ఒక్కొక్క షో 35 షోలు? థియేటర్లు పెంచారా, రోడ్లు పెంచారా, సెక్యూరిటీ పెంచారా, ఒక పోలీసులను కొత్త ఉద్యోగం ఇచ్చారా? ఉన్న పోలీసులను పుంపుకుంటూ కూర్చున్నారు తెలంగాణలో. ఎక్కడికి ఇస్తారు భద్రత? 10 మంది పోలీసులను పెట్టి 10 లక్షల మందిని కంట్రోల్ చేయమంటారా మీరు? ప్రధాన దోషులే ముఖ్యమంత్రి, సినిమా ఫోటోగ్రాఫ్ శాఖ మంత్రి. వాళ్ళు ముందుగా వాళ్ళిద్దరు రాజీనామా చేయాలి. ఆ మరణానికి కారణం రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆ మరణానికి ఇప్పుడు వచ్చిందా బుద్ధి? ఇప్పుడు బెనిఫిట్ షోలు ఇయ్యము, మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు? ఈ ప్రధానంగా సినిమా మూవీ రిలీజ్ కాకముందు మాట్లాడింది నేను. 200 రూపాయల టికెట్ 2000 రూపాయలకు అమ్ముకోమని ఇచ్చినోడు, పేదోళ్ళ రక్తం దాగుమని. ఎవరండి 200 రూపాయల టికెట్ 2000 రూపాయలకి ఇస్తారా? రోజు 3 షోలకు 33 షోలు ఇస్తారా? ప్రధాన దోషులు మీరు. ఇక పనికి అల్లు అర్జున్ అనుకుంటూ పెట్టారు. ఇది ఒక్కటి మొత్తం ఇదంతా పక్కదో పట్టిస్తున్నారు. ఇది ఎవ్వరూ హర్షించదగ్గ విషయం కాదు. ప్రధాన సమస్యలు ఈ రాష్ట్రంలో బాగున్నాయి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ హోమ్ గార్డ్స్ కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, పర్మనెంట్ నిరుద్యోగ యువతను పర్మనెంట్ చేయాల్సిన సమస్యలు ఉన్నాయి.
రైతులకు ఇంతవరకు రైతు భరోసా లేదు, మహిళా శక్తి 2500 లేదు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలు ఒక దుర్ఘటన అంతవరకే ఉండండి, దాన్ని 15 రోజులు ఆగుతూ ఉన్నారు, అసెంబ్లీలో అరగంట సేపు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటండి అది కరెక్ట్ కాదు కదా. మేమేం ప్రజలు కాదు, ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలు చెప్పే భాషను చెప్తున్నాము. ఇక ముందు వీళ్ళే అంటున్నారు కదా, వీళ్ళు తప్పును ఒప్పుకున్నారు కదా, బెనిఫిట్ షో వేయము అంటే బెనిఫిట్ షో ఇచ్చి తప్పే కదా. ఇక ముందు బెనిఫిట్ షోలు వేయాలంటే రోడ్లు వెడల్పు చేయండి, 200 బిల్లు రోడ్లు చేయండి, థియేటర్లు మొత్తం కిలోమీటర్ పొడవు వెళ్ళండి, అప్పుడు జనాలు వస్తారు, సరిపోతుంది. తొక్కిసలు జరుగుతాయి కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు కుంభమేళా ఉంది, కోట్లాది మంది వస్తున్నారు, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. రాజమండ్రి పుష్కరాల్లో అప్పుడు ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చావలేదా? ఈ భద్రతా వైఫల్యం అంతా ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే ముఖ్యులు ఉన్నారో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. మరొక పక్క ఇంకొక అంశం, పుష్ప సినిమాకి సంబంధించి మీరు గతంలో తప్పట్టారు, ఇప్పుడు కూడా అలాంటి సినిమాలు పోలీసులను కూడా అవమానపరిచే విధంగా ఉంది సినిమా, ఒక స్మగ్లర్కు హీరోనా అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. నేనైతే ఒకటే చెప్తున్నానండి, ఎందుకంటే మీరు కూడా ఎర్రచందనం డీలర్గా ఉన్నారు. నేను ఎర్రచందనం ఎక్స్పోర్టర్ని, ఎర్రచందనం ఫ్యాక్టరీ ఓనర్ని, నాకు 6 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 2 రాష్ట్రాలలో ఉన్నాయి, భారతదేశం నుంచి మొదటిసారి ఎగుమతి చేసిన నేనే. ఇది ఇష్యూ కాదు. ఆ సినిమా నేను చూడలే, కానీ ఆ సినిమాలో మొదటి సినిమా చూసినంత అబద్ధం. అది అడవికి నష్టం, ప్రకృతికి నష్టం, భవిష్యత్ తరాలకు నష్టం అని బహిరంగంగా చెప్పింది నేను ఒక్కనే. కావాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టమన్నాను, ప్రొడ్యూసర్ని, డైరెక్టర్స్ని ఫుల్ పేజ్ యాడ్ ఇవ్వమన్నాను. ఒకవైపు నిరుద్యోగము, పేదరికము ఇవన్నీ వదిలేసి ఆయన పక్కన ₹1,00,00,000 చూపిస్తాడు, అడిపికోకపోతే ఆడుకోతాడు, అండమనుకోతాడా? ఇదేమన్నా కేజీఎఫా, లేకపోతే నిధుల గురించి పోవాలా, లేకపోతే వాడు సినిమా తీశాడు ప్రభాస్, ఏమని సినిమాది, ఏదో సినిమా తీశాడు అది బాహుబలి అని, అదొక గ్రాఫిక్స్. కానీ ఇది అట్లా కాదు కదా. ఇప్పుడు రాయలసీమలో మొత్తం 4 లక్షల ఎకరాల ఎర్రచందనం ఉంది, వారికి అక్కడ నిరుద్యోగం ఉంది, పేదరికం ఉంది. నువ్వు ₹1,00,00,000 టన్ అంటే ఇక్కడ చక్కగా అడవికి వెళ్తున్నాడు. 10 లక్షలది ₹1,00,00,000 అని చెప్తే ముందుగా ఆ రోజు కూడా అన్నాను, అల్లు అర్జున్ మీద, సుకుమార్ మీద కేసు పెట్టాలని ముందు కూడా అన్నాను. అప్పుడు అన్న వేరు, అడవి నాశనం అవుతుంది, భవిష్యత్తు నాశనం అవుతుంది. ఒక చెట్టు పెంచాలంటే ఎంత కష్టమో పెంచి చూడు మన సన్నాసులని. కాబట్టి కేటీఆర్ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది, 7వ తారీఖు నాజరగమ్మంటుంది. బీజేపీ కాంగ్రెస్ కలిసే కూడా ఒకవైపు ఈ కేసులో కేటీఆర్ను ఇరికిస్తున్నారు కావాలని బీఆర్ఎస్ను దెబ్బ కొట్టింది. కానీ బీఆర్ఎస్ నేతలు ఈడీ అంటే ఏంది? ఈడీ అంటే ఏంది? ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అండి. ఇది ఏదైతే కోరలు లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము, వాళ్ళ ప్రభుత్వం 60 ఏళ్ళలో 600 కోట్లు వసూలు చేస్తే మేము వచ్చిన తర్వాత 1,60,000 కోట్లు వసూలు చేసినాం ఈడీలో. అంటే ఆ చట్టానికి కోరలను తయారు చేశాము. ఇదొక కేటీఆర్ గురించో కేసీఆర్ గురించో వేసిన చట్టం కాదు, భారతదేశంలో 30 రాష్ట్రాలకు వేసిన చట్టాలు ఇవి. ఇదొక చిన్న కేసు జరుగుతూనే ఉంటే దానికి బీజేపీకి అటువంటి సంబంధం లేదు, బీజేపీ పట్టించుకోవట్లేదు. నిన్న కవిత మీ జిల్లాకు వచ్చి మాట్లాడింది చూసారా? కవిత కామెంట్స్, ఖచ్చితంగా వెంటాడతాం, మమ్మల్ని జైల్లో వేస్తే నిప్పు కనికెల్లా బయటికి వస్తాం ఇదంతా కూడా అని చెప్పి మాట్లాడింది. ఎందుకంటే మీరు కవిత గతంలో మీ జిల్లా సంబంధించినటువంటి అది వేరేండి. రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొద్ది పద్ధతులు ఉండే బాగుంటుంది. కవిత గారు కూడా బెయిల్ మీద ఉన్నదని మర్చిపోతున్నట్టున్నారు. ఇప్పుడు అంటే కొద్దిగా పరిధులు లోపల ఉండి మాట్లాడితే బాగుంటుంది, పరిధులు దాటి మాట్లాడినప్పుడు మళ్ళీ అవే సమస్యలు ఎదుర్కొంటుంది ఆమె. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, భారత చట్టాలను గౌరవించాలా. ఎట్లయితే దొరలు అహంకారపూరితంగా ఉండే ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చిండ్రు, మళ్ళీ ఇంతకన్నా దిగజారిపోవద్దు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఆమెకి సంబంధం ఏంటి? ఆమె ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ, అది కూడా నామినేటెడ్ ఎమ్మెల్సీ, ప్రజలతో తిరస్కరించబడ్డ నాయకురాలు, ప్రజలతో తిరస్కరించబడ్డ కుటుంబం, ఫామ్ హౌస్కే పరిమితమైన తండ్రి. ఇన్ని మైనస్లు పెట్టుకుని ఆమె ఇట్లా మాట్లాడుతున్నది అనేది కరెక్ట్ కాదు. ఒకసారి గమనించాలా, మీరు మాత్రం బెయిల్ మీదనే ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు పుష్ప సినిమాకు సంబంధించి కూడా ఒకవైపు ఖండిస్తుంది. ఆ పుష్ప సినిమా అనేది కూడా ఆ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు ముఖ్యమంత్రి ఇచ్చారు, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఎవరు ఇచ్చారో వాళ్ళే బాధ్యత వహించాలి. కాబట్టి దీంట్లో ముందుగా అక్యూజ్ చేయాలంటే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మరొక ఫిలిం మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డిని వేస్తూ అని చెప్తూనే ఈ కార్ రేస్లో ఈడీ తన పని తను చేసుకుపోతుంది, దానికి బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నిస్తుంది. కవిత బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి కానీ మర్చిపోతుంది, తనను బెయిల్ మీద ఉన్నానని మర్చిపోయి మాట్లాడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తేనే గతంలో ప్రజలు వారిని తిరస్కరించారు. ఆ విషయం కూడా మర్చిపోకుండా మాట్లాడితే మంచిదని చెప్పి కూడా ఎమ్మెల్యే పడి రాకేష్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. కెమెరామెన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.